హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రియ సఖి ఎపిసోడ్ నెంబర్ 58. సిటీ బయట కూర్చొని జరిగిన విషయాలన్నీ తలుచుకొని చనిపోవాలని అనుకున్న వరుణ్ అప్పుడే తన దగ్గరికి వచ్చిన కారులో నుండి కిందికి దిగిన రోహన్ని చూసి షాక్ అయ్యాడు. అతన్ని చూస్తూనే, మళ్ళీ ఎందుకు వచ్చావు? నా బిజినెస్ మొత్తం కొలాప్స్ అయ్యేలా చేశావు. నేను లవ్ చేసిన అమ్మాయిని లాక్కున్నావు. ఇంకేం మిగిలింది నా దగ్గర? నేను చచ్చాక నా బూడిద తీసుకెళ్లాలని వచ్చావా అని కోపంగా అడిగాడు వరుణ్. ఆ మాటతో వెటకారంగా నవ్వుతూ, నీ బూడిద కూడా ఇప్పుడు నాకు దేనికి పనికిరాదు అని అన్నాడు రోహన్. యూ డెవిల్, నా లైఫ్ స్పాయిల్ చేసిన నిన్ను చంపేసి అప్పుడు నేను చస్తాను అంటూ కోపంగా రోహన్ గొంతు పట్టుకున్నాడు వరుణ్. అప్పుడే అతని పక్కటెంక దగ్గర ఏదో గట్టిగా తగలడంతో ఏంటా అని కిందకి చూసిన వరుణ్కి అతన్ని టార్గెట్ చేస్తూ రోహన్ చేతిలో ఉన్న గన్ కనిపించింది. అది చూసిన వరుణ్ షాక్ అవుతూ మెల్లగా రోహన్ గొంతును వదిలేశాడు. ఏంటి, నన్ను చంపేయడం అంత ఈజీ అనుకున్నావా అని కళ్ళెగరేశాడు రోహన్. అసలు నువ్వు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ముందు అది చెప్పు అని విసుగ్గా అడిగాడు వరుణ్. నువ్వు రితికను లవ్ చేసావా అని అడిగాడు రోహన్. వరుణ్ ఏం మాట్లాడలేదు. నువ్వు చెప్తావా లేదంటే అంటూ గన్ చూపించాడు రోహన్. ఇంతకు ముందు వరకు చావాలి అనుకున్న వరుణ్కి ఇప్పుడు ఆ గన్ చూస్తుంటే భయంగా అనిపించింది. దాంతో అతనికి సమాధానం చెబుతూ, ఎస్, చాలా లవ్ చేశాను. ఎంతలా అంటే తనకు పెళ్ళయిందని తెలిసాక కూడా నేను తనని మర్చిపోలేకపోయాను. అందుకే తను డైవర్స్ తీసుకొని నా కోసం వచ్చేస్తానంటే నేను కాదనలేదు. అయినా ఇప్పుడు నువ్వు ఇదంతా ఎందుకు అడుగుతున్నావు? నేను అంతలా ప్రేమించిన అమ్మాయిని లాగేసుకొని పైగా మళ్ళీ నన్నే చంపాలనుకుంటున్నావా అని ఉక్రోషంగా అడిగాడు వరుణ్. ఆ మాటతో చిన్నగా నవ్విన రోహన్, నీది లవ్వా? చిచి, ప్రేమించిన అమ్మాయికి పెళ్ళైతే ప్రేమించడంలో తప్పులేదు, కానీ మళ్ళీ తనకు దగ్గర కావాలని కోరుకోకూడదు. అయినా భర్తను వదిలేసి పరాయివాడి కోసం వచ్చింది. ఏమైనా చేయగలదని నీకు తెలీదా అని సీరియస్గా అడిగాడు. ఇక నాకు తనకు ఏ సంబంధం లేదు. అలాంటి దాన్ని లవ్ చేసినందుకు నాకు బుద్ధొచ్చింది. బట్ నేను ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాను రోహన్. అది ఎలా మిస్ అయింది నాకు తెలీదు అని అంటున్న వరుణ్ మాటలకు అడ్డొస్తూ, అది చెప్పాలనే నేనొచ్చాను. నీ ప్రాజెక్ట్ నీ దగ్గర నుంచి మిస్ అవ్వడానికి కారణం రితిక. బట్ ఐ ట్రస్ట్ యూ. ఇప్పటికీ నువ్వు ప్రాజెక్ట్ ఇస్తే నేను లీగల్ యాక్షన్ ఆపేస్తాను. సాటి మగవాడిగా ఆడదాని చేతిలో ఓడిపోయినందుకు నీకు హెల్ప్ చేస్తున్నాను అని మంచివాడిగా మాట్లాడాడు రోహన్. ఆ మాటతో వెంటనే తన పాకెట్లో ఉన్న పెన్ డ్రైవ్ కోసం వెతికాడు రోహన్. అది దొరకడంతో దాన్ని తీసి ఆశగా రోహన్ చేతికిచ్చాడు వరుణ్. ఇదేనా నీ దగ్గర ఇంకో కాపీ ఉందా అని అడిగాడు రోహన్. ఇదే ఉంది, ఇంకొకటి ఈ ల్యాప్టాప్లో ఉంది, కానీ ఇప్పుడు పగిలిపోయింది అని చెప్పాడు వరుణ్. ఆ మాటతో చిన్నగా నవ్వి ఆ ల్యాప్టాప్ను చేతిలోకి తీసుకున్నాడు రోహన్. అతనేం చేస్తున్నాడో అర్థం కాక నుదురు చిట్లించి చూస్తున్నాడు వరుణ్. తన చేతిలో వరుణ్ ఇచ్చిన పెన్ డ్రైవ్ను అలానే ఆ ల్యాప్టాప్ను రెండూ తీసి సడన్గా ఎదురుగా ఉన్న లోయలోకి విసిరేశాడు రోహన్. అది చూసి షాక్ అయిన వరుణ్ వెంటనే, నువ్వేం చేస్తున్నావు రోహన్ అని అరిచాడు. ఇప్పుడిక నువ్వు లీగల్గా కూడా నన్ను ఎదుర్కోలేవు అని నవ్వుతూ, నేను వచ్చిన పని అయిపోయింది బాస్, బాయ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రోహన్. వెళుతున్న అతన్ని అయోమయంగా చూస్తూ ఇక తన లైఫ్ శూన్యమని మరోసారి క్లియర్ అవడంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి అదే లోయలోకి దూకేశాడు వరుణ్. మరోవైపు శివాని, అశ్వత్ ఇద్దరూ క్రూయిజ్లో ప్రయాణం చేస్తున్నారు. ఎప్పటికో నిద్రలేచిన శివాని అదే రూమ్లో ఫ్రెష్ అయి వచ్చి బయటికి రావడానికి రూమ్ డోర్ ఓపెన్ చేయాలని చూసింది. కానీ డోర్ ఓపెన్ కాలేదు. దాంతో, హలో, ఎవరైనా ఉన్నారా అంటూ డోర్పై కొట్టింది శివాని. ఎవరూ పలకలేరు. ఇదేంటి, ఎవరూ లేరు, అసలు ఈ క్రూయిజ్ ఎక్కడుంది అని కంగారుగా అనుకుంటూ ఆ రూమ్కి ఉన్న ఒకే ఒక గ్లాస్ విండో దగ్గరికి వెళ్ళి చూసింది. అది ఇంకా సముద్రంలోనే ఉండడంతో, ఓహ్, ఈ క్రూజ్ ఇంకా ఆగలేదా, లేదంటే ఆగిన వాళ్ళంతా దిగిపోయి నన్ను వదిలేశారా అని కంగారుగా అనుకుంటూ గదిలో టెన్షన్గా అటూ ఇటూ తిరగడం మొదలుపెట్టింది శివాని. బయట ఉన్న అశ్వత్ ఆమెను తన మానిటర్లో చూస్తూ నవ్వుకుంటున్నాడు. ఆమె పెదవులు తడుపుకోవడం చూసిన అశ్వత్ తన అసిస్టెంట్ వైపు చూశాడు. అతను ఏదో అర్థమైనట్లు ఓకే సార్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సరిగ్గా 10 నిమిషాల్లో శివాని ఉన్న రూమ్లో ఏదో సౌండ్ వినిపించింది. దాంతో వెలిక్కిపడిన శివాని చుట్టూ చూసింది. అప్పుడు ఆ గదిలో ఓ సైడ్ వాల్ ఓపెన్ అవుతూ ముందుకు వెళ్ళింది. అదేంటా అని వెళ్ళి చూడగా దానిలో ఓ బౌల్, అందులో ఓ గ్లాస్, దాని మీద చిన్న క్యాప్ ఉంది. ఏంటన్నట్లు తీసి చూడగా అందులో
ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ కనిపించింది. అది అశ్వత్ పనే అని అర్థం కావడంతో పళ్ళు పటపటా కొరుకుతూనే జ్యూస్ గ్లాస్ తీసుకున్న శివాని అది సిప్ చేస్తూ విండోలో నుంచి బయటికి చూస్తూ, అసలు అశ్వత్ ప్లాన్ ఏంటి? ఏం చేద్దామనుకుంటున్నాడు? ఏం చేసినా సరే ఇక అతని దగ్గర ఉండేదే లేదు. అదంటే ఐలాండ్. నేను బయటపడలేకపోయాను. కానీ ఇది అలా కాదు. వన్స్ ఈ సముద్రం నుంచి నేను బయటికి వెళ్ళిపోతే ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతని దగ్గర ఉండను. దూరంగా వెళ్ళిపోతాను అని మనసులో అనుకుంటూనే జ్యూస్ను కంప్లీట్ చేసింది శివాని. అప్పటికే ఆమె ఆలోచనను అర్థం చేసుకున్న అశ్వత్, అందుకే నిన్ను ఈ సముద్రం నుంచి బయటికి తీసుకెళ్లడం లేదు అని కన్నింగా నవ్వుకున్నాడు. మరోవైపు ఆఫీస్లో ఉన్న విక్రమ్ అక్షర గురించి థింక్ చేస్తూ ఉండగానే అతని మొబైల్కి ఓ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చూసిన విక్రమ్ షాక్ అవుతూ ఓపెన్ చేశాడు. అది లాస్య నుంచి వచ్చిన మెసేజ్. హనీమూన్ ట్రిప్ బాగా జరిగిందా అని అడగడమే ఆ మెసేజ్లోని సారాంశం. దాంతో వెంటనే ఏం రియాక్ట్ అవ్వాలో అర్థం కాక సైలెంట్గా ఉండిపోయాడు విక్రమ్. అతను ఆన్లైన్లోనే ఉండడం గమనించిన లాస్య, విక్రమ్, నువ్వు నాకు పూర్తిగా దూరం అవుతున్నావా అని మళ్ళీ మెసేజ్ చేసింది. ఈసారి కూడా విక్రమ్ ఏమీ రిప్లై ఇవ్వలేదు. దాంతో ఆఫ్లైన్లోకి వెళ్ళిపోయింది లాస్య. విక్రమ్ కూడా ఫోన్ పక్కన పడేశాడు. అటువైపున ఉన్న లాస్య బాధగా, నేను అనుకున్నదే జరిగిందా విక్రమ్? లేదంటే నా మీద కోపంతో నువ్వు రిప్లై ఇవ్వడం లేదా? మన కామన్ ఫ్రెండ్ చెప్పే వరకు నువ్వు అక్షర్తో హనీమూన్కి వెళ్ళావని నాకు తెలీదు. అట్లీస్ట్ నాకు ఆ విషయం చెప్పాలని కూడా అనిపించలేదా? ఇప్పుడు అడిగితే కూడా రిప్లై లేదు. అనవసరంగా నీతో ఛాలెంజ్ చేసి నేను తప్పు చేశాను అని మనసులోనే అనుకుంది. ఇక ఫోన్ పక్కకు పడేసిన విక్రమ్కి ఒక పక్క లాస్య, మరో పక్క అక్షర కనిపిస్తున్నారు. లాస్యతో అతని గతం కళ్ళ ముందు కదిలింది. ఇన్ఫ్యాక్ట్ ఒకప్పుడు లాస్య, విక్రమ్, ధీరజ్ ఒకే యూనివర్సిటీలో చదువుకునే బెస్ట్ ఫ్రెండ్స్. ఫస్ట్ సెమిస్టర్లోనే లాస్య విక్రమ్కి ప్రపోజ్ చేసింది. బట్ అప్పుడు ఇంకా విక్రమ్కి ఆ ఆలోచన లేకపోవడంతో ఆమెను రిజెక్ట్ చేశాడు. కానీ లాస్య పట్టు వదలకుండా విక్రమ్కి ఏదో విధంగా తన లవ్ గురించి చెబుతూనే ఉంది. చాలా రోజులు విక్రమ్ ఆమె లవ్ని యాక్సెప్ట్ చేయలేదు. కానీ చివరకు ఆమె లవ్ యాక్సెప్ట్ చేశాడు. అందుకు కారణం లేకపోలేదు. ఓ రోజు విక్రమ్, ధీరజ్, లాస్య కాలేజ్ అయిపోయాక ముగ్గురు సరదాగా నవ్వుతూ మాట్లాడుకుంటూ వస్తుంటే ఒక బైక్ స్పీడ్గా వచ్చి సడన్గా విక్రమ్కి డాష్ ఇవ్వబోయింది. అది గమనించిన లాస్య విక్రమ్ను పక్కకు లాగేసరికి ఆ బైక్ కాస్త పక్కకు జరిగిన లాస్యను ఢీకొట్టింది. దాంతో లాస్యకు ఇంజ్యూర్ అయ్యింది. అక్కడే లాస్య ప్రేమ మొదటిసారి కనిపించడంతో ఇక ఆమె లవ్ను యాక్సెప్ట్ చేశాడు విక్రమ్. లవ్ చేసే వరకు ఒకలా ఉన్న లాస్య ఎప్పుడైతే విక్రమ్ ఓకే చెప్పాడో అప్పటి నుంచి పొసెసివ్గా ఫీల్ అవ్వడం స్టార్ట్ చేసింది. విక్రమ్ ఎవరితో ఎక్కువ మాట్లాడొద్దు, అమ్మాయిలతో అసలే మాట్లాడొద్దు అని తరచూ గొడవ క్రియేట్ చేసేది. అదంతా ప్రేమే అని విక్రమ్కి అర్థమైనా కొన్నిసార్లు ఇబ్బంది పడేవాడు. ఆ తర్వాత అతను టోటల్గా బిజినెస్లోకి రావడానికి లాస్యతో చిన్న గ్యాప్ ఏర్పడింది. కానీ ఇద్దరు లవ్లోనే ఉన్నారు. ఎంత లవ్ అయినా ఎన్నిసార్లు లాస్య స్టెప్ తీసుకోవాలనుకున్నా విక్రమ్ మాత్రం ఇద్దరి మధ్య ఒక గీతను అలాగే ఉంచేశాడు. అందుకే ఇప్పటికీ ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ మెయింటైన్ అవ్వలేదు. కానీ ఈరోజు ఆ గీత కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకున్న అక్షర దగ్గర దాటేసరికి అతనికి చాలా గిల్టీగా ఉంది. ఇక ఆ జ్ఞాపకాలతో ఆఫీస్లో ఉండాలనిపించక బయటకు వచ్చి డ్రైవర్ను వద్దని చెప్పి తనే కార్ డ్రైవ్ చేసుకుంటూ రోడ్డు మీద చాలాసేపు తిరిగాడు విక్రమ్. ఎంతకీ అతని ఆలోచనలు ఒక కొలిక్కి రాకపోవడంతో, ఇలా కాదు, అక్షరకి అసలు విషయం చెప్పేస్తే తను ఏ డెసిషన్ తీసుకుంటే అదే ఫైనల్ అనుకొని ఇంటికి వచ్చాడు విక్రమ్. అతన్ని చూస్తూనే, ఏంటి వికి, ఈ టైం వరకు ఉన్నావు అని అడిగాడు సూర్యప్రతాప్. నథింగ్ తాతయ్య, ఆఫీస్ వర్క్ అని చెప్పాడు విక్రమ్. మరీ ఎక్కువసేపు అలా ఉండకురా, ఫ్యామిలీ కూడా ఇంపార్టెంటే. సరే సరే, నేను ఈ నైట్కి స్టార్ట్ అయిపోతున్నాను అని చెప్పాడు సూర్యప్రతాప్. ఓకే తాతయ్య అని మరో మాటకి అవకాశం ఇవ్వకుండా డైరెక్ట్గా రూమ్లోకి వెళ్ళిపోయాడు విక్రమ్. అతను వెళ్ళేసరికి డీప్ స్లీప్లో ఉన్న అక్షర బెడ్ మీద అస్తవ్యస్తంగా పడుకొని నిద్రలో తనలో తానే నవ్వుకుంటుంది. దాంతో ఆమెతో ఏదో మాట్లాడాలని వచ్చిన విక్రమ్ ఆమె నవ్వు చూసి సడన్గా ఆగిపోయాడు. అప్పటి వరకు ఉన్న ఆలోచనలన్నీ పక్కకు పోయాయి. ఆమె నవ్వులో అంత మాయ ఉందని అతను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దాంతో తన ఆలోచనలన్నీ పక్కన పెట్టి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చొని తనివి తీరా ఆ స్మైల్ చూస్తూ అలానే నిద్రపోయాడు విక్రమ్. మరోవైపు రోహన్ దగ్గర నుంచి వరుణ్ కోసం అతని ఆఫీస్కి వెళ్ళింది రితిక.
కానీ అక్కడ వరుణ్ లేకపోవడంతో ఇంటికి వెళ్ళాడేమోనని అతని కోసం అతనింటికి వెళ్ళింది. కానీ అక్కడ కూడా వరుణ్ లేడు. దాంతో ఇక చిరాగ్గా వరుణ్ కోసం వేణుకి ఫోన్ చేసింది. అప్పుడే ఆఫీస్కి స్పీడ్ పోస్ట్లో వచ్చిన లాయర్ నోటీస్ చూసి షాక్ అయిన వేణు ముందుగా ఆ విషయం అప్పుడే కాల్ చేసిన రితికకు చెప్పాడు. అది ముందే ఎక్స్పెక్ట్ చేసిందే అయినా కూడా రోహన్ అనుకున్నదంతా చేశాడు. ఇప్పుడు పాపం వరుణ్ సిచ్యువేషన్ ఏంటి అని థింక్ చేస్తూనే, వేణు ఇప్పుడు వరుణ్ ఎక్కడున్నాడో కనుక్కోవా అని అడిగింది. సారీ మేడం, నేను కనుక్కోను అని గట్టిగా చెప్పాడు వేణు. ఎందుకు అని సీరియస్గా అడిగింది రితిక. ఇక నుండి సార్ ఎక్కడున్నారో తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు అని గట్టిగా చెప్పాడు వేణు. ఆ మాటతో రితిక, హౌ డేర్ యూ, నాతోనే ఇలా మాట్లాడతావా? నువ్వు నాతో ఇలా మాట్లాడావని తెలిస్తే వరుణ్ నిన్ను జాబ్లో నుంచి తీసేస్తాడు అని అంటున్నా ఆమె మాట పూర్తవ్వకముందే, ఆయన తీయడం కాదు నేనే మానేస్తున్నాను అని ఆమెను ఏమాత్రం లెక్క చేయకుండా వరుణ్ దగ్గరికి వెళ్ళి రిజైన్ లెటర్ అతని వస్తువులు ఇచ్చేసి తప్పుకున్నాడు వేణు. ఇక రితిక చేసేదేం లేక వరుణ్ ఎక్కడున్నాడో తెలియక కాళ్ళు ఇడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోయింది. తెల్లవారింది. విక్రమ్ సోఫాలోనే పడుకొని ఉన్నాడు. అక్షర లేచి లేవగానే ఎదురుగా ఉన్న విక్రమ్నే చూసింది. అతన్ని చూస్తుంటేనే ఆమెలో ఏదో తెలియని కొత్త ఉత్సాహం. దాంతో లేచి కూర్చుంటూ, అయ్యో పాపం విక్రమ్ సోఫాలోనే పడుకున్నారా, ఛా నేను మొద్దు నిద్రపోయాను అని తన తలపై తానే కొట్టుకొని అక్కడి నుంచి లేచి ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళింది. అప్పటికే సూర్యప్రతాప్ వెళ్ళిపోయాడని రేవతి ద్వారా తెలుసుకొని అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంటూ, రేవతి గారు కాఫీ ఇవ్వరా కొంచెం అని అడిగింది. సరే మేడం అంటూ 5 నిమిషాల్లో వేడివేడి కాఫీ తీసుకొచ్చి అక్షరకు ఇచ్చింది రేవతి. కాఫీ సిప్ చేస్తూ అప్రయత్నంగా పైకి చూసిన అక్షరకి అక్కడే రైలింగ్కి ఆనుకొని తననే చూస్తున్న విక్రమ్ కనిపించాడు. అతన్ని చూడగానే ఏంటి అన్నట్లు కళ్ళెగరేసింది అక్షర. ఏం లేదన్నట్లు తల అడ్డంగా ఊపాడు విక్రమ్. కాఫీ కావాలా అన్నట్లు తన చేతిలో ఉన్న కాఫీ కప్పును చూపించింది అక్షర. ఎస్ అన్నట్లు తల ఊపాడు విక్రమ్. దాంతో అతన్ని చూస్తూనే కాఫీ సిప్ చేస్తూ రేవతి గారు అని పిలిచింది. నో అన్నట్లు తల అడ్డంగా ఊపాడు విక్రమ్. దాంతో నేను తీసుకురావాలా అని తనను తాను చూపించుకుంటూ అడిగింది అక్షర. ఎస్ అన్నట్లు తల ఊపి రూంలోకి వెళ్ళిపోయాడు విక్రమ్. అప్పటికే వాళ్ళ సైగలు కొంచెం కొంచెంగా అర్థమవుతుంటే ముసిముసిగా నవ్వుకున్న రేవతి, ఏంటి మేడం పిలిచారు అని అడిగింది. నేనెప్పుడు పిలిచాను అంటూనే కిచెన్లోకి వెళ్ళి విక్రమ్కి కాఫీ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసింది అక్షర. ఇదేంటి ఇప్పుడే కదా పిలిచారు మేడం అని మనసులో అనుకుంటూనే సైలెంట్ అయ్యింది రేవతి. ఇంతలో విక్రమ్ కోసం కాఫీ ప్రిపేర్ చేసుకొని అతని రూమ్కి వెళ్ళింది అక్షర. అప్పుడే విక్రమ్ బాల్కనీలో నుంచొని బయటకు చూస్తున్నాడు. విక్రమ్ కాఫీ అంటూ అతని దగ్గరికి వెళ్ళి కాఫీ కప్పును అందించింది అక్షర. అది తీసుకొని సిప్ చేస్తూ ఆమెను పైనుండి కింది వరకు చూసి నైస్ అని కాంప్లిమెంట్ ఇచ్చాడు విక్రమ్. ఆ మాటతో నుదురు చిట్లించి కాఫీనా అని అడిగింది అక్షర. ఎస్ కాఫీ అని చెప్పి మళ్ళీ బయటకు చూస్తూ నుంచున్నాడు విక్రమ్. యూనో విక్రమ్, మీరు నిన్నటి నుంచి డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నారు, అసలు మీరు మీలా లేరు అని చెప్పింది అక్షర. అన్నాడు విక్రమ్. సరే సరే, ఇప్పుడు నేను ఆస్ట్రేలియా ఎప్పుడు వెళ్ళాలి అని అడిగింది అక్షర. ఆ మాటతో ఉలిక్కిపడి ఆమె వైపు చూశాడు విక్రమ్. అతనేం చెప్పకపోవడంతో అతని వైపు చూసిన అక్షర, ఏమైంది విక్రమ్ అని అడిగింది. ఏం లేదు, యాక్చువల్లీ డే ఆఫ్టర్ టుమారో ఉండొచ్చు అని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోయాడు విక్రమ్. దాంతో అతని వెనకే వస్తూ, ఓ అయితే నేను అన్నీ ప్యాక్ చేసుకుంటాను, కాలేజీ నుండి నా టీసీ మేమో అని అంటున్న ఆమె మాట పూర్తవుతూనే అవన్నీ హేమంత్ చూసుకుంటాడు అంటూ వాష్రూమ్కి వెళ్ళిపోయాడు విక్రమ్. అది చూసి అసలు ఏమైంది విక్రమ్కి, ఇప్పటి వరకు బాగానే ఉన్నారు, ట్రిప్లో బాగున్నారు, కానీ నేను డ్రింక్ చేసిన మరుసటి రోజు నుంచి ఎందుకో స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తున్నారు అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది అక్షర. ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చిన విక్రమ్ వెంటనే హేమంత్కి కాల్ చేశాడు. అతను ఫోన్ లిఫ్ట్ చేయగానే, అక్షర యూనివర్సిటీకి ఎప్పుడు వెళ్ళాలి అని గంభీరంగా అడిగాడు విక్రమ్. డే ఆఫ్టర్ టుమారో ఈవినింగ్ 6కి ఫ్లైట్ సార్ అని చెప్పాడు హేమంత్. ఓకే, టికెట్ ఎవరెవరికి బుక్ చేశావు అని అడిగాడు విక్రమ్. అక్షర మేడంకి మాత్రమే చేశాను సార్, మీరు వద్దన్నారు కదా అన్నాడు హేమంత్. నాకు కూడా చెయ్యి, ఇద్దరికి క్యాబిన్స్ బుక్ చెయ్యి అండ్ అక్షర టీసీ ఫార్మాలిటీస్ అన్నీ చూసుకో అని చెప్పాడు విక్రమ్. ఆ మాటతో ఓకే సార్ అన్నాడు హేమంత్. ఆ తర్వాత కాల్ కట్ చేసిన విక్రమ్, అక్షర నాకు దూరంగా ఉండడం ఇప్పుడు చాలా ఇంపార్టెంట్
అనుకున్నాడు. కానీ అంతలోనే మరి దూరంగా ఉండాలనుకున్నవాడివి తన వెంట ఎందుకు వెళ్తున్నావు అని అతని అంతరాత్మ ప్రశ్నించడంతో అది తననొక్కదాన్ని అక్కడి వరకు పంపించడం ఎలా? అట్లీస్ట్ ఫస్ట్ టైం నేను వెళ్ళి జాయిన్ చేస్తే బాగుంటుంది కదా అని మనసుకు సర్ది చెప్పుకున్నాడు విక్రమ్. అతని మనసు పడుతున్న ఆ సంఘర్షణ అతనికే కొత్తగా ఉంది. ఆ సంఘర్షణతోనే రెడీ అయ్యి కిందికి వచ్చిన విక్రమ్కి రేవతితో మాట్లాడుతున్న అక్షర కనిపించగానే ఆమెనే చూడాలని అనిపించింది. తనలో తనకే తెలియకుండా వస్తున్న ఆ ఫీలింగ్స్కి ఏం పేరు పెట్టాలో తెలియక సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళిపోయాడు విక్రమ్. కార్ శబ్దం వినడంతో బయటికి వచ్చిన అక్షర, అదేంటి విక్రమ్ టిఫిన్ చేయకుండా నాకు చెప్పకుండానే వెళ్ళిపోయారు అని తనలో తానే అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. మరోవైపు ఆఫీస్కి వెళ్ళిన ధీరజ్కి ఏదో సడన్గా అనీజీగా అనిపించింది. దాంతో మురళిని పిలిచి, మురళి మనం హాస్పిటల్కి వెళ్దాం అని అన్నాడు. ఏమైంది సార్ అని కంగారుగా అడుగుతూనే కార్ రెడీ చేయమని డ్రైవర్కి కాల్ చేసి చెప్పాడు మురళి. నాకు చాలా హెడేక్గా ఉంది మురళి, బట్ ఇది ఎప్పుడు వచ్చేలా లేదు, ఏదో ఒకటి చెయ్యి ప్లీజ్ అంటూనే తల పట్టుకున్నాడు ధీరజ్. దాంతో వెంటనే అతన్ని ఆఫీస్ నుంచి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు మురళి. మురళి, అయినో నాకు నా ఫ్యూచర్ అర్థమవుతుంది. నువ్వు నా బ్రదర్ లాంటి వాడివి, నా ఫ్యామిలీని నందుని చూసుకుంటావు కదా నువ్వు అని అడిగాడు ధీరజ్. సార్ మీకేం కాదు, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళ కోసమైనా సరే మీ హెల్త్ క్యూర్ అవుతుంది, మీరు కంగారు పడకండి అని చెప్పాడు మురళి. లేదు మురళి, నువ్వు చెప్పు, నా ఫ్యామిలీ అని అంటున్నా అతని మాట పూర్తవుతూనే, లేదు సార్ నేను చూసుకోను, మీ ఫ్యామిలీని మీరే చూసుకోవాలి, నేనెందుకు చూసుకుంటాను అని గట్టిగా చెప్పాడు మురళి. ఆ మాటకు బాధగా మురళి అంటూనే అలానే వాలిపోయాడు ధీరజ్. అతని ముక్కులో నుండి చెవిలో నుండి సన్నగా బ్లీడింగ్ అవుతుంది. అది చూసి మురళికి ఇంకా కంగారుగా అనిపించింది. ఇంతలో హాస్పిటల్ రావడంతో వెంటనే మురళి డ్రైవర్ ఇద్దరూ కలిసి ధీరజ్ని లోపలికి తీసుకెళ్తుంటే ఇద్దరు హాస్పిటల్ బాయ్స్ వెంటనే స్ట్రెచర్ తీసుకొచ్చి ధీరజ్ను లోపలికి తీసుకుని వెళ్ళారు. ఎప్పుడూ ధీరజ్ని ట్రీట్ చేసే డాక్టర్ ఇప్పుడు కూడా అతనికి ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. ఐసీయూ బయట మురళి డ్రైవర్ ఇద్దరూ కంగారుగా నుంచొని ఉన్నారు. అదే సమయంలో విక్రమ్ తన ఆలోచనలన్నీ పక్కకు నెట్టేసి వర్క్ మీద ఫోకస్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. హేమంత్ ఇస్తున్న ఫైల్స్ అన్నింటినీ చేతులు నొప్పెడుతున్నా కూడా సిగ్నేచర్స్ పెడుతూనే ఉన్నాడు. ఆ తర్వాత ఫైల్స్ చెక్ చేస్తుండగా మే ఐ కమిన్ అంటూ ఓ స్వీట్ వాయిస్ వినిపించడంతో కళ్ళెత్తి అటుగా చూసిన విక్రమ్ షాక్ అవుతూ నుదురు చిట్లించాడు. ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రియసఖి సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.